ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ యాక్టివ్లో పెట్టుకోండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ రావడం అయితే జరుగుతుంది. అదేవిధంగా ప్రతి ఒక్కరూ ఈ యొక్క వీడియోని ఒక లైక్ చేయండి, మాకు కొంచెం సపోర్టివ్గా అయితే ఉంటుంది. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. హైదరాబాద్ లొకేషన్లో ఉన్న ఈసీఐఎన్ నుండి మనకు ఒక నోటిఫికేషన్ రావడం అయితే జరిగింది. ఈ యొక్క కంపెనీలో వచ్చేసి మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ రోల్ కోసం వచ్చేసి హైరింగ్ చేసుకుంటున్నారు. శాలరీ విషయానికి వస్తే 40,000 నుండి 1,60,000 వరకు అయితే శాలరీ అనేది కూడా రావడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట. సో మనకి ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ వాళ్ళు వచ్చేసి గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ ట్రైనీ అనే రోల్ కోసం హైరింగ్ అనేది కూడా చేసుకుంటున్నారు. దానికి సంబంధించిన వివరాలు ఈ యొక్క వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది. సో వీడియోని మాత్రం ఎండ్ వరకు స్కిప్ చేయకుండా అయితే చూడగలరు. గైస్, ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ యొక్క వీడియోని ఒక లైక్ చేయండి, మాకు కొంచెం సపోర్టివ్గా అయితే ఉంటుంది. సో ఫస్ట్ వచ్చేసి ఇక్కడ పోస్ట్ విషయానికి వస్తే ఫస్ట్ పోస్ట్ వచ్చేసి మనకి గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ ట్రైనీ అనే రోల్ కోసం హైరింగ్ అనేది కూడా చేసుకుంటున్నారు. అఫీషియల్ హైదరాబాద్ ఈసీఎల్ కంపెనీకి సంబంధించిన నోటిఫికేషన్ అనమాట. దీంట్లో ఎవరైతే ఈసీ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకు ఉన్నారో వాళ్ళకి 5 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ట్రిపుల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకి 7 వేకెన్సీస్ ఉన్నాయి. మెకానికల్ వాళ్ళకి వచ్చేసి 13 వేకెన్సీస్, కంప్యూటర్ సైన్స్ వాళ్ళకి 5 వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. ఫస్ట్ క్లాస్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ ఆర్ ఇంజనీరింగ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ చేసిన వాళ్ళు ఎవరైనా సరే మీరు ఈ యొక్క కంపెనీలో ఈ యొక్క ఈసీఐఎల్లో జాయిన్ అయితే అవ్వచ్చు. శాలరీ వచ్చేసి 40,000 నుండి యాజ్ ఎ ఫ్రెషర్గా మీరు శాలరీ పొందవచ్చు. అప్ టు మనకి 1,40,000 వరకు అయితే శాలరీ కూడా రావడం అయితే జరుగుతుంది. సో గాయస్, దీనికి వచ్చేసి ఏజ్ లిమిటెడ్ విషయానికి వస్తే 27 ఇయర్స్ ఉన్న ప్రతి ఒక్కరు మేల్ ఫీమేల్స్ ఎవరైనా సరే మీరు జాయిన్ అయితే అవ్వచ్చు అనమాట. సో ఎవరైతే గ్రాడ్యుయేట్ ఇంజనీర్ ట్రైనింగ్ రోల్కి ఉంటారో వాళ్ళకు వచ్చేసి ఈసీ వాళ్ళు, ట్రిపుల్ వాళ్ళు, మెకానికల్ వాళ్ళు, సిఎస్సి వాళ్ళు, ఫస్ట్ క్లాస్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు జాయిన్ అవ్వచ్చు. 27 ఇయర్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే 40,000 నుండి 1,40,000 వరకు అయితే మనకి శాలరీ కూడా రావడం అయితే జరుగుతుందన్నమాట. సో దీనికి ఎంప్లాయ్మెంట్ బెనిఫిట్స్ ఉంటుంది, బాండ్ ఉంటుంది, తర్వాత రిజర్వేషన్ కూడా పోస్ట్ని బట్టి అయితే వీళ్ళు అయితే చేస్తున్నారు. సో టోటల్ మనకి 30 వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. యూఆర్ క్యాండిడేట్కి 15 వేకెన్సీస్ ఉన్నాయి. ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 2 వేకెన్సీస్, ఓబీసీ వాళ్ళకి 8, ఎస్సీ వాళ్ళకి వచ్చేసి 4 వేకెన్సీ, ఎస్టీ వాళ్ళకి 1 వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. మెథడ్ ఆఫ్ సెలెక్షన్ వచ్చేసి మనకి ఫస్ట్ సెలెక్షన్ మెథడ్ వచ్చేసి రిటర్న్ టెస్ట్ అండ్ పర్సనల్ ఇంటర్వ్యూ ఉంటుందన్నమాట. దాన్ని బేస్ చేసుకొని వీళ్ళు షార్ట్ లిస్ట్ చేసి మనకి ఫైనల్గా జాబ్ పోస్టింగ్ అనేది హైదరాబాద్ లొకేషన్లోనే రావడం అయితే జరుగుతుంది. రిటర్న్ టెస్ట్ వచ్చేసి మనకి బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, ముంబై, నాగపూర్, న్యూఢిల్లీ, నోయిడా, కోల్కతా లొకేషన్లో ఎగ్జామ్ సెంటర్ అయితే ఉంటుందన్నమాట. అప్లై చేసుకున్న ప్రతి ఒక్కరికి మనకి ఎగ్జామ్ అయితే కండక్ట్ అయితే చేస్తారు. నెగిటివ్ మార్క్స్ అయితే ఉంటాయి. ఈ యొక్క లొకేషన్స్లో అయితే మనకి ఎగ్జామ్స్ అనేది కూడా ఉంటాయన్నమాట. ఈ యొక్క లొకేషన్స్లో మనం ఎగ్జామ్ అనేది కూడా రాయాల్సి అయితే ఉంటుంది. తర్వాత ఈ యొక్క పర్సనల్ ఇంటర్వ్యూ వచ్చేసి హైదరాబాద్ లొకేషన్లో ఉన్న బ్రాంచ్లోనే మనకి ఇంటర్వ్యూస్ అయితే కూడా ఉంటాయన్నమాట. సో మరిన్ని వివరాలు వెబ్సైట్ డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుండి మీరు కంప్లీట్ నోటిఫికేషన్ రిఫర్ చేసి అప్లై చేసుకోవచ్చు అనమాట. మనకి ఇంకా చాలా డేట్ అయితే అప్లై చేయడానికి అయితే ఉంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి వెబ్సైట్ని రిఫర్ చేసి మీరు ఇంట్రెస్ట్ ఉంటే కనుక అప్లై చేసుకోవచ్చు గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.